మనం ఏదైనా జరిగినప్పుడు ప్రశ్నించడం మొదలు పెడితే ఖచ్చితంగా దానికి ఏదో ఒక చిన్న న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అట్లాగే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మొత్తం ఆర్డర్లు ఇచ్చి తింటాం, అంతా అయిపోతుంది. భోజనం చేసిన తర్వాత ఒకసారి బిల్లు చూసుకున్నప్పుడు మన మైండ్లో ఒక ఇమేజ్ రన్ అవుతుంది, అరే ఏంట్రా ఇది ఇంతనా అని. అట్లనే చండీగఢ్లో కన్నా అనే ఒక మహిళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి ఫుడ్ తిని అంతా అయిపోయిన తర్వాత బిల్ చూసి 1922 రూపీస్ తనకు బిల్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంతెందుకు జరిగింది అసలు అని తను వన్ బై వన్ చెక్ చేస్తూ వాటర్ బాటిల్ ప్రైస్ చూసి షాక్ అయింది. ఏంటి 20 రూపీస్ ఉన్న వాటర్ బాటిల్ ఎంఆర్పి ప్రైస్ ఇవ్వకుండా 55 రూపీస్కి ఎందుకు ఇది మాకు ఇచ్చారు అని చెప్పేసి 55 ఎందుకు బిల్ వేశారని హోటల్ యాజమాన్యాన్ని అడిగింది. అడిగిన తర్వాత వాళ్ళు కొంచెం వంకర సమాధానం చెప్పారు. సో మనం అంటే ఏదో చెప్తే గొర్రెల్లో ఏదో తల ఉంచుకొని వెళ్ళిపోతాం, కానీ అందరూ అలా ఉండరుగా, ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో తను వాడు చెప్పిన సమాధానానికి మండిపోయి చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. 2023 డిసెంబర్ 12లో తను వేసిన ఆ కేసుకి రీసెంట్గా కోర్టు రెస్టారెంట్ వాడికి మొట్టికాయలు వేసి ఉన్నదానికంటే ఎక్కువ బిల్ వేసినందుకు వాడికి 3,000 కస్టమర్కి నష్టపరిహారం చెల్లించాలని మొట్టికాయలు వేసింది. చంపచ్చడేలు మన వల్ల కొట్టింది. కాబట్టి ఏం జరిగినా ప్రశ్నించడం నేర్చుకోండి, అడగడం నేర్చుకోండి. ఇది ఇంతే అంటే అవును అంతే అని గొర్రెలాగా రావడం మానేయండి.